అడుగులకు మడుగులొత్తే పరివారం, అపారమైన సంపద, అంతకు మించిన అధికారం, అవసరమైతే ప్రాణాలిచ్చే అభిమానులు, వీటన్నింటినీ కాదనుకుని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. మరణం ఎవరికైనా సహజమే, కానీ ప్రముఖుల విషయంలో మాత్రం ఇలాంటి వాటికి చోటు లేదు. అందుకే జయ మరణంపై అనుమానాలు ఇంకా సజీవంగా వెంటాడుతున్నాయి. జయ మరణానికి సంబంధించి ఒక్కొక్కటిగా వస్తున్న విమర్శలు, ఆరోపణలతో మొత్తానికి ఏదో జరిగిందని శంకించేలా చేస్తుంటే, అమ్మ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తుది శ్వాస విడిచే వరకు చేసుకున్న పరిణామాల్ని గమనించిన వారు నెశ్చలి వైపు అనుమానపు చూపులు చూస్తున్నారు. ఈ విషయంలో మాత్రం శశికళ నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే జయలలిత మృతికి సంబంధించి విచారణ చేపట్టేందుకు దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్లు పన్నీర్ సెల్వం చేసిన ప్రకటన చాలా మందికి ఊరట కలిగించేదే. జయ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆమెను చూడ్డానికి వెళ్లినప్పుడు ఏ రోజు చూసేందుకు అనుమతించలేదని పన్నీర్ సెల్వం చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అనారోగ్య కారణాలతో జయ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మరణించేంత వరకు వైద్యం, అందుకు సంబంధించిన సమాచార వెల్లడి అంతా పద్ధతి ప్రకారం సాగింది. అదే సమయంలో అనుమానాలు వెంటాడాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసినప్పటికీ ఎవరికీ అందులో సంతృప్తి కలిగినట్లు అనిపించలేదు. ఈ నేపథ్యంలో అనుమానాలు మరింత ఎక్కువ కాకుండా చేసేందుకు ఏకంగా ఆమెకు చికిత్స అందించిన వైద్యులతోనే వివరణ ఇప్పించారు. ప్రస్తుతంలోకి వస్తే జయ మరణానికి సంబంధించి ప్రజల్లో అనుమానాలున్నాయి. వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే విచారణ కోసం కమిషన్ను నియమిస్తున్నామని ప్రకటించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. ఆ కమిటీ నివేదికను హైకోర్టుకు ఇస్తుందని, తర్వాత ప్రజలకు బహిర్గతం చేస్తామన్నారు. ఈ పరిణామంతో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ అమ్మ మరణంపై అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. పైగా శశికళ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారన్న సమయానికి ముందు రోజు హడావుడిగా వైద్యులతో మీడియా సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు వెంటాడుతున్నాయి. నిజానికి సెప్టెంబర్ 22న జయ ఆసుపత్రిలో చేరినప్పుడే మధుమేహానికి సంబంధించి ఆమెకు అందించిన మందులు సరిగా లేవని అపోలో యాజమాన్యానికి చెందిన వ్యక్తులు చెప్పినట్లుగా ఓ మెయిల్ లీక్ అయింది. అప్పట్లో ఎవరూ పట్టించుకోకపోయినా ప్రస్తుతం అందుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. అలానే ఆసుపత్రిలో చేరడానికి ముందు పోయస్ గార్డెన్లో వాగ్వాదం జరిగిందని, జయను తోసేశారని, అప్పుడే ఆమె కుప్పకూలిపోయారని, అనుమానాలు లేకుండా ఉండేందుకు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అన్నాడీఎంకే సీనియర్ నేత పాండియన్ ఆరోపించడం మరింత సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయాలన్నింటినీ బేరీజు వేస్తూ ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగిన వైద్యం, అందుకు సంబంధించిన అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. జయ మరణానికి సంబంధించి మొదటే ప్రముఖ నటి గౌతమి అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రధానికి 2 లేఖలు రాశారు. జయకు చికిత్స విషయంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఆమెను ఎవరు కలవచ్చన్న అంశాలపై అపోలో యాజమాన్యానికి ఎవరు అనుమతి ఇచ్చారో తేలాలని, వీటిపై స్పష్టత రావాల్సి ఉందని ఆ లేఖల్లో పేర్కొన్నారు గౌతమి. జయ మరణంపై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ కూడా సందేహాలు వ్యక్తం చేయటం వల్ల మొత్తం మీద ఏదో జరిగి ఉంటుందన్న అనుమానాలు మరిన్ని ఎక్కువయ్యాయి.